ఇది మైసూర్ రైల్వే స్టేషన్. ఇక్కడ ప్రయాణికులకు మంచి మంచి సౌకర్యాలు ఉన్నాయి. అంటే ఎవరైనా మైసూర్ వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి పనికొస్తుంది, కొత్త వాళ్ళకని చేస్తున్నాను చిన్న వీడియో ఇది. ఇక్కడ ప్లాట్ఫామ్ నీట్గా ఉంటుంది, అవన్నీ ఒక ఎత్తు. ఎస్కలేటర్ కూడా ఉంది, లిఫ్ట్ ఉంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎంతమంది అయినా వెళ్ళొచ్చు. అంటే విడతలుగా అనుకోండి, చాలామంది ఒక 30 నుంచి 40 మెంబర్స్ దాకా ఎక్కుతారు ఒకసారి, లగేజ్తో సహా. అంత పెద్ద కెపాసిటీ ఉన్న లిఫ్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఏమాత్రం ఇబ్బంది పడక్కర్లేదు, లగేజ్తో సహా మనం లిఫ్ట్లో ఎక్కొచ్చు, ఎస్కలేటర్ యూజ్ చేసుకోవచ్చు. అనౌన్స్మెంట్స్ అన్నీ బాగుంటాయి, వాటర్ ఫెసిలిటీ బాగుంది. మెయిన్ ఏంటంటే క్లీన్గా నీట్గా ఉంది ఇది. అయితే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ప్రతి చోట ఏదో ఒక చిన్న మిస్టేక్ ఉంటుంది కదా. ఇక్కడ చూసారా, ఇది గడియారం అంటే బిగ్ బెన్ లాగా అనుకోవచ్చు మనం. తప్పు చూపిస్తుంది, ఇది టోటల్గా తప్పు చూపిస్తుంది. ఇప్పుడు ఇంకా 2 కూడా కాలేదు, అది అప్పుడే 10 to 4 చూపిస్తుంది. దీన్ని నమ్ముకుంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది అది. ఇంకా ఇక్కడ ఇతర ఇబ్బందులు ఏమీ లేవు. ఇక్కడ అందరూ కూడా బాగా కోఆపరేట్ చేస్తారు. ఎక్కడ ఏముంది అంటే కూడా గైడెన్స్ అంతా చూపిస్తారు మనకి, అందరు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మాకు హోటల్లో కూడా ప్రతి ఒక్కరూ హెల్ప్ చేశారు, అంటే కోఆపరేట్ చేశారు. అట్లాగే ప్రతిదానికి చేయి చాపడము, డబ్బులు ఎక్స్పెక్ట్ చేయడము, అట్లా హోటల్ కానీ డ్రైవర్లు కానీ అంటే కారు ట్రావెలింగ్ ఏజెన్సీ వాళ్ళు అట్లా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. చాలా సౌకర్యంగా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మేము రిటర్న్ జర్నీకి రెడీ అయిపోయాము. ఆ సందర్భంలో ఈ చిన్న వీడియో చేస్తున్నాను. అట్లాగే బ్యాక్ సైడ్ మెయిన్ గేట్ అని 2 ఉంటాయి. ఇది ఫస్ట్ రోజు మేము ఇక్కడికి వచ్చినప్పుడు వీడియోలో చెప్పాను, ఆయన మళ్ళీ ఒకసారి తెలిసి ఉండాలని చెప్తున్నాను. బ్యాక్ సైడ్ అంటే ఇదనమాట, 4th, 5th, 6th ప్లాట్ఫామ్స్ వైపు రావడానికి ఈజీగా ఉంటుంది. మెయిన్ గేట్ అంటే 1st, 2nd అవి ఆ ప్లాట్ఫామ్స్. మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ అని చెప్పారనుకోండి, ఇలా ప్లాట్ఫామ్స్ 4, 5, 6 అప్పుడు మీకు ఆటో కానీ కారు కానీ ఏదైనా ఉంటే వాళ్ళు ఈ గేట్ దగ్గర ఆపుతారు. మనకు రావడం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే చాలా డిస్టెన్స్ ఉంది, చాలా డిస్టెన్స్ ఉంది 1st నెంబర్ నుంచి 5th నెంబర్ ప్లాట్ఫామ్కి. మాది ఇప్పుడు 5th నెంబర్ ప్లాట్ఫామ్ అనమాట.